నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పట్టణ పరిధిలో రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఏవోగా విధులు నిర్వర్తిస్తున్న నాగభూషణం అనే ఉద్యోగి ఆర్డీఓ కార్యాలయాన్ని తన సొంత ఇంటి బెడ్రూమ్ గా వాడుకుంటున్నారు. ప్రతిరోజు రెవెన్యూ కార్యాలయంలోనే మంచాన్ని వేసుకుని పడకేస్తున్నాడు. అంతటితో ఆగకుండా రాత్రిపూట ఉద్యోగాలు నిర్వర్తిస్తున్న కార్యాలయ సిబ్బందిని కూడా తాను ఉన్నంత వరకే ఇక్కడ ఉండాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. గతంలో కూడా ఇక్కడ ఉద్యోగిని డిప్యుటేషన్ కూడా పంపినట్టు సమాచారం. మీరు ఎక్కువగా మాట్లాడితే మిమ్మల్ని కూడా ఇక్కడ నుంచి పంపివేస్తానంటూ కాంట్రాక్ట్ ఉద్యోగులను బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో పై అధికారి కావడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో చిన్న ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రభుత్వ కార్యాలయంలో మంచమేసి పడుకుంటున్న అధికారిపై స్పందించాల్సిన ఆర్డీఓ కూడా మీడియా వారు వీడియో చిత్రీకరించారని, మీడియా వారిపై కూడా కేసు పెడతానంటూ బెదిరిస్తున్నాడు. అదేవిధంగా నా అనుమతి లేకుండా ఆర్డీఓ చుట్టుపక్కలకు వచ్చిన విలేకరులను నా విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని విలేకరులు బెదిరిస్తున్నాడు. ప్రభుత్వ కార్యాలయాన్ని తన సొంత ఇంటిగా వాడుకుంటూ ఉండటంపై ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు జిల్లా ఉన్నత అధికారులు స్పందించి ప్రజల కార్యాలయాన్ని తన సొంత ఇంటిగా వాడుకుంటున్న అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని అధికారికి వత్తాసు పలుకుతున్న రెవెన్యూ అధికారి శ్రీనివాసులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వీళ్ళంతా సార్ మేము కాదు సార్ నన్ను ఒక్కనే చెప్పండి సార్. నాకు ఎందుకు నన్ను ఒక టార్గెట్ చేశారు వీళ్ళు. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు చెప్పండి. రాత్రి క్యాస్ట్ ఎంక్వైరీది ఉండింది, లేట్ అయిపోయింది. వీడియో తీసుకోండి సార్. తీసుకుంటాను, నేను కూడా తీసుకుంటాను. నేను ఒక్కరిని ఎందుకు టార్గెట్ చేస్తాను? నా వల్ల ఎవరికైనా ఎంప్లాయ్ తీసుకోండి సార్. ఎవరికైనా ఒక ఎంప్లాయ్ కానీ ఇబ్బంది ఉందా నా వల్ల? పోనీ మీకేమైనా ఇబ్బంది పెట్టినా, పోనీ ఎవరికైనా కానీ పబ్లిక్ ఏమైనా ఇబ్బంది పెట్టినా చెప్పండి. తీసుకోండి సార్, వీడియో తీసుకోండి. మీరు చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఎవరో చెప్తున్నారు, కొన్నిసార్లు వేస్తా అన్నారు. మీరు రండి, ఇప్పుడు నాకు బాత్రూమ్ చూడండి. నా మీద పర్లేదండి, ఏం ప్రాబ్లం. రండి, బాత్రూమ్ చూస్తాం. రండి, ఎంత బాత్రూమ్ తీస్తారు, బాత్రూమ్ క్లీన్ చేస్తున్నారు చూడండి. రండి రండి సార్, బాత్రూమ్ చూస్తారండి ఒకసారి ప్లీజ్. రండి ఒకసారి రండి సార్, బాత్రూమ్ చూపిస్తాను. మేము చూస్తాం. రండి, నేను చూపిస్తానండి. మా పేపర్లో మేము తప్పకుండా మీరు మాట ఆ వీడియో చూపించడం లేదా? మీరు అడగండి, నువ్వు మాట్లాడండి. ఇవన్నీ అడుగు. కాదు సార్, వీడియో చూపండి సార్. మీరు ఇక్కడ మాట్లాడతాం చెప్పగలను. కాదు సార్, వీడియో పొద్దున్న చూపించండి.